ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 40 దినాల ఉపవాస కూడికలలో 14వ రోజుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన. అయ్యా, ఈ 40 దినాల ఉపవాస కూడికలలో 13 రోజులు ఘనంగా జరిపించినందుకు వందనాలు నాయన. ఈ 14వ రోజున పాటల్లోను వాక్యంలోను మీరే మాకు తోడని నడిపించమని కోరుచున్నాం యేసయ్య. అయ్యా, వాక్య భాగంలో సేవక ద్వారా మీ నోటి మాటలు పలికేటట్లు చేయమని కోరుచున్నాం నాయన. అయ్యే, అనేక మంది రక్షణ పొందినట్లు చేయమని కోరుచున్నాం యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన మీ పాసందులో చేర్చుకుని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణ
చాలిన దేవుడా కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా చాలిన దేవుడా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవేసయ్యా నువ్వు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా నువ్వు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవేసయ్యా. Praise the Lord. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరికుడు వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకొని 11వ నెలలోనికి ప్రభువు మనల్ని నడిపించాడు. ఈరోజు పునరుత్థానపు ఆరాధన రోజు. బయటి కాలంలో పునరుత్థానపు ఆరాధనను ప్రభు ఆశీర్వాదకరముగా నడిపించాడు. అందును బట్టి ప్రభుని మనం ఎంతగానో స్తుతించబద్దులమే ఉన్నాం. దేవుని ప్రియులారా, మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవుని కృపలో కొన్ని దినాలలో 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ గొర్రెల గుమ్మమును వారు ప్రతిష్ఠిత చేసి వారు కలిసి పనిచేశారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 3వ వచనం నుండి మధ్యపు గుమ్మములను సేనాయ వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మొరేమోతును వారిని ఆనుకొని మోషే జబాబేలునకు పుట్టిన బెకర్యా కుమారుడైన ముషల్లామును వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును వారిని ఆనుకొని లెగోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచేయనొప్పుకొనకపోయేది. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మత్స్యపు గుమ్మమును అస్సేనాయ వంశస్థులు కట్టినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ 2వ ద్వారాన్ని మనం గమనిస్తే మధ్యపు గుమ్మం. ప్రియులారా, జాలర్లు చేపలు తీసుకొని పోవటానికి ఒకవేళ ఇక్కడ నుంచి జాలర్లు బయటకు వెళ్ళటానికి ప్రత్యేకమైన గుమ్మం వారి కొరకై ఏర్పాటు చేయబడింది. మనం ఆత్మీయముగా గమనిస్తే మనుషులే చేపలకు పోల్చబడింది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయములో 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూస్తే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి అక్కడ గమనిస్తే ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులందరినీ
మానవులందరినీ ఉచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చేపలను మనుషులకు పోల్చబడింది. ఇక్కడ సాతానుడు వారిని చిక్కించుకోవటానికి గాలం వేస్తూ ఉన్నాడు, ఉరియొడ్డుతూ ఉన్నాడు, వల విసురుతూ ఉన్నాడు. వాడు గుచ్చి లాగుతూ ఉన్నాడు. మానవులను పాపములోనికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. పాపము చేయటానికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందరినీ తన వశము చేసుకుంటూ ఉన్నాడు. అందరినీ స్వాధీనపరుచుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయం 2వ వచనంలో మనము గమనిస్తే పౌలు జ్ఞాపకం చేస్తూ, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఆమేన్. హల్లెలూయా. వాడు ప్రేరేపిస్తున్నాడు. నడువు, నీకేం కాదు. పాపం చెయ్యి, నీకేం కాదు. అపరాధము చెయ్యి, వ్యభిచారము చెయ్యి, త్రాగు, నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించు అని ప్రేరేపిస్తున్నాడు పాపం చేయటం. అందరినీ తన వశము చేసుకున్నాడు గనక, ఆయన వశములో ఉన్న వారందరినీ ప్రేరేపిస్తున్నాడు గనక, ప్రేరేపించబడే ప్రతి ఒక్కడు కూడా, ఈరోజు చాలా మంది తప్పుడు విధానాలు మనుషులకు ప్రేరేపిస్తున్నారు. అబద్ధపు మాటలు చెప్పి వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. అబద్ధాన్ని బోధించి సత్యము ఎరగనివ్వకుండా మత్తులో పడవేసి ప్రేరేపిస్తున్నారు. వారు ప్రేరేపిస్తారు, వాడు ప్రేరేపించింది ఈడు జరిగిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధాన్ని ప్రేరేపిస్తాడు. ఈడు సత్యము ఎరుగకుండానే, ఈడు నిజమేమిటో తెలియకుండానే వాడు లాభం కొరకు ప్రేరేపిస్తాడు. నిజమేమిటి, సత్యమేమిటి, అబద్ధమేమిటి అని గ్రహింపు లేకుండా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ప్రేరేపణకు తలయొగ్గి పాపములోను అపరాధములోను పడిపోతూ ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. 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 అందుకే గొర్రెల గుమ్మం పక్కనే మత్స్యపు గుమ్మం ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, గొర్రెల గుమ్మము గుండా ప్రవేశించి రక్షించబడిన వారు మద్యములను పట్టుకొని రావాల్సిన బాధ్యత దేవుడు అనుగ్రహించాడు. నీవు రక్షించబడటం మాత్రమే కాదు, ఏం చేయాలి? గొర్రెల గుమ్మములో నుండి లోపలికి ప్రవేశించిన మనము ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మద్యపు గుమ్మములో నుండి బయటకు రావాలి. బయటకు వస్తే సాతాను స్వాధీనపరుచుకొని ప్రేరేపించబడిన వారు అనేకులు ఉన్నారు. అబద్ధములో జీవిస్తున్న వారు అనేకులున్నారు. మోసములో జీవిస్తున్న వారు అనేకులున్నారు. అనేకులు పాప అంధకారములో చీకటిలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. వాడేం చేస్తూ ఉన్నాడు? గాలము వాడుతూ ఉన్నాడు. వాడేం చేస్తూ ఉన్నాడు? చిక్కించుకుంటున్నాడు.
వాడేం చేస్తూ ఉన్నాడు? వల విసురుతూ ఉన్నాడు. ఆ వల పాపాంధకారమైన వలను విసురుతున్నాడు. జాగ్రత్త. మనము గ్రహింపు కలిగి సత్యమేదో తెలుసుకొని, అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? వారితో ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి వారిని మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో 4వ అధ్యాయం 19వ వచనం, ఆయన నా వెంబడి రండి నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఆయన శిష్యుల దగ్గరకు వెళ్ళి ఆ చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ప్రభు కూడా మనకు ఒక వల ఇచ్చాడు. ప్రభు కూడా మనకు ఒక గాలమునిచ్చాడు. దేవుని ప్రిలారా, మనుషులను పట్టు. ఎందుకు మనుషులను పట్టాలి అంటే వారిని నరకము నుండి తప్పించటానికి, వారికి నిత్య జీవం ఇవ్వటానికి, వారికి మేలు చేయటానికి, వారికి స్వస్థతనివ్వటానికి, వారి జీవితాలను బాగు చేయటానికి. స్తోత్రం. సాతానుడు ఎందుకు వలేస్తున్నాడు? వారిని పాపములో చీకటిలో నడపటానికి. వాడు సంతోషిస్తున్నాడు, వాడు గంతులు వేస్తూ ఉన్నాడు. నీ ఇష్టానుసారముగా జీవించి నీ కుటుంబాన్ని అల్లరి పాలు చేసుకోకోటానికి వాడు సంతోషిస్తూ ఉన్నాడు. వాడు మాట విన్నావా? వాడు మాటకు లోబడ్డావా? వాడు మాటను విధేయత చూపావా? వాడు విసిరిన వలలో పడ్డావా? నీ జీవితం అంతే. గమనించండి, అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఏదేను వనములో దేవుని దర్శనం కలిగిన అనుభవాలు, దేవునితో నడిచిన అనుభవాలు, శాంతి సమాధానం కలిగిన అనుభవాలు ఉన్న అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాడు వల విసిరాడు, వాడి అబద్ధము చెప్పాడు, వాడు మోసం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. వాడి మాయ మాటలు చెప్పాడు. నిజమే, ఈరోజు చాలా మంది నిజం గ్రహించట్లేదండి, సత్యం గ్రహించట్లేదండి. ఏదో జరుగుతుంది అన్నట్లుగా మనుషులను భయపెట్టి ఏమండి మనలను కాపాడుకోవాలి అన్నట్లుగా అబద్ధాన్ని ప్రచారము చేసి క్రైస్తవ మీద బురద చల్లేవాళ్ళు లేకపోలేదు. మొత్తానికి ఇంచుమించు దాదాపు ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచన కలిగి నడుస్తూ ఉన్నారు. అవ్వం దగ్గరికి వెళ్ళి వాడు చెప్పవలసిన మాటలు చెప్పాడు. ఆ మాటలకు ఆకర్షితురాలై తినకూడదు, వద్దు అన్న పండు తిన్నది. ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు పిలిచినప్పుడు దాక్కోవలసి వచ్చింది, దేవుని సహవాసానికి దూరం అవ్వవలసి వచ్చింది, దేవుని మహిమను పోగొట్టుకోవలసి వచ్చింది. ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడింది. అంతకుముందు ఏదేను వనములో ప్రతి చల్లబూట దేవుడు దర్శించేవాడు, దేవుడు వారితో ఉండేవారు, వారు దేవునితో ఉండేవారు, వారందరూ ఐక్యతగా కొనసాగారు. ఇప్పుడు సాతాను ప్రేరేపణకు తలయొగ్గారు. నిజమే, వాడు మీరు తింటే దేవతల వలె ఉంటారు అనే మాట. ఈరోజు అబద్ధము చెప్పి ప్రిలారా వారిని పాపము చేయటానికి ప్రేరేపణ కలుగజేసి కొందరికి డబ్బాసు చూపించి, స్తోత్రం హల్లెలూయా, డబ్బాసు చూపించి నీకెందుకు, నువ్వు చెయ్యి, నేను నీ అనమాలు ఉండాను అని. చేయించినోడు బాగానే ఉంటాడు, చేసినోడే జైలుకి వెళ్తాడు కదా. ప్రేరేపిస్తారు, నువ్వు చెయ్యి, నీకెంత. ఇట్లాంటి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వీళ్ళు ముందుకు దోస్తారు ప్రేరేపించి. ఈడు అనుమాలు ఉంటాడు, ముందున్నోడు దెబ్బలు తింటాడు. ప్రేరేపించినోడు ఉండడు. స్తోత్రం.
ప్రేరేపించినోడు ఉండడు, దెబ్బలు తినేది నువ్వే. వాడి ప్రేరేపణకు తలదొక్కితే నష్టపోయేది నువ్వే. వాడు మాయ మాటలకు తల యొక్కితే నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటావు. ఈ రాత్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేయగలిగిన మాట ఏంటంటే, నా దేవుని ప్రిలారా, ఈరోజు 2 స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ఇదిగో దేవుని స్వరము నువ్వు గనక వినగలిగితే, దేవునికి గనక నువ్వు లోబడగలిగితే, ఇదిగో దేవుని మాట ప్రకారం జీవించగలిగితే ఒక ఉన్నతమైన కృప పొందుకోగలుగుతావు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు గనక ఆయన ప్రేరేపణకు లోబడి ఆయనను వెంబడించగలిగితే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుతావు. వెంబడించకుండా సాతాను మాటకు లోబడి, సాతాను మాటకు విధేయత చూపి సాతానును వెంబడించావా, సాతాను మాట వెంబడించావా, నీ జీవితంలో కోల్పోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈరోజు అవ్వ కోల్పోయింది, మహిమ వస్త్రములను కోల్పోయింది. కుటుంబంలో ఒక గొప్ప పోరాటం ప్రారంభమైంది. దేవుని దర్శనము కోల్పోయింది, దేవుని సహవాసమును కోల్పోయింది. ఇదిగో భార్య భర్తలు ఐక్యతగా ఉండవలసిన వారి జీవితంలో ఐక్యతను కోల్పోయారు. ఏదేను వనము నుండి వెళ్ళగొట్టబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. మాత్రమే కాదు, ఏదేను వనములో ఉండి సేద్యం చేయలేదు, కానీ ఏదేను బయటకు వచ్చేసిన తర్వాత సేద్యం చేయటం ప్రారంభించారు. అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలే. ప్రయాసపడుతున్నావు కానీ మిగలటం లేదు, కష్టపడుతూ ఉన్నావు కానీ నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి. ఈ రాత్రి ప్రత్యేకించి నా దేవుని ప్రిలారా, ఆయన శిష్యులు బయలుదేరి ఇదిగో నీ యొద్దకు వస్తూ ఉన్నారు. వారు నిన్ను దేవుని సన్నిధికి ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆయనను వెంబడించమని ఆయన సువార్త నీ హృదయాన్ని తాకుచూ ఉన్నది. వింటావా? అంగీకరిస్తావా? ప్రభును వెంబడిస్తావా? నీ జీవితం ధన్యకరముగా మార్చబడుతుంది. సాతానుడు కూడా పాపానికి ప్రేరేపించినప్పుడు ఆ పాపము నువ్వు చేస్తే పాపం వలన వచ్చు జీతము మరణము. ఏది కావాలి? నిత్య జీవమా, నిత్య మరణమా, మేల, కీడ, ఆశీర్వాదమా, శాపమా? ఏది కావాలో, ఏది నీకు మేలో, ఏ మార్గము వెళితే నీవు ధన్యురాలుగా ఉంటావో, నీ కుటుంబం ఆశీర్వాదకరముగా మార్చబడుతుందో అది నీకు తెలుపబడి ఉన్నది. చాయిస్ ఈజ్ యువర్స్. స్తోత్రం. సాతాను ప్రేరేపణకు లోబడి, సాతాను ప్రేరేపణలకు తలయొగ్గి నీ జీవితాన్ని శాపంగా మార్చుకుంటావా? ఇదిగో ప్రభువును అనుసరించి ప్రభు మార్గంలో నడిచి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చుకుంటావా? ఏది మేలు, ఏది ఉపయోగము ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెంబడించు అనే మాట ఏమండి? ఆయన వెంబడించటం అనేది ఆయన మాదిరిని అనగా ఆయనను పోలి నడుచుట. అలాగ నడుచుకున్న ఎడల మనం ప్రభు మనలను మనుషులను పట్టి వారిగా చేస్తాడు. పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పేతురు ప్రసంగం చేస్తే ఇంచుమించు 3000 మంది ప్రభువును అంగీకరించారు. స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. నాడు ప్రియులారా, ఆత్మ మనలను ప్రభు శిష్యులనుగా నడిపించగలిగిన ఉన్నతమైన కృప చేత నడిపిస్తుంది. ఆత్మ చేత నింపబడినప్పుడు మన మాటల ద్వారా
ప్రియులారా, ప్రభు మాటల ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపిస్తారు. ఒట్టి మాటలు ఎన్ని చెప్పుకున్నా ప్రభు కార్యం చూడలేం, కానీ ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు ఆ మాట వారి ప్రభు మాట. స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైన మాటలు కాదు, ఈ దేవుని వాక్యం. పేతురు అక్కడ సువార్తను ప్రకటించాడు, సువార్త అనే వల విసిరాడు. ఈ సువార్త అనగా మంచి వార్త. స్తోత్రం. ఏ వార్త? మంచి వార్త. ఏమిటి ఆ వార్త? ప్రభువైన యేసు క్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి అనేకులను బాగు చేసి స్వస్థతనిచ్చి వారి జీవితాలలో మేలు చేసి సిలువ మరణం పొంది మరణమును జయించి తిరిగి లేచాడు. స్తోత్రం. ఆయన ఎలా ఆరోహణుడై వెళ్ళాడో అదే రీతిగా ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసముంచి నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించటానికై ఆయన రాబోతూ ఉన్నాడు గనుక దేవుని ప్రియులారా, ఈనాడే సువార్తని చెంతకు వచ్చినప్పుడు, యేసయ్య నిన్ను తాకినప్పుడు, యేసు వార్త నిన్ను దర్శించినప్పుడు, ఆ వార్తకు నీవు లోబడితే నీ జీవితం దీవెనకరముగా మార్చబడుతుంది. దేవునికి లోబడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుని వాక్యాన్ని నీవు తోలనాడితే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యముగా ఎంచితే రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనబడవు అనేది వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. ఈరోజు పేతురు ఆత్మచేత నింపబడి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది ఆ వాక్యాన్ని అంగీకరించారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తే 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి బహు సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను వెళ్ళినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు పేతురు అక్కడ ఉన్నటువంటి వారి మీ వలలు కొంచెం లోపల తీసుకెళ్ళి వల వేయండి అని చెప్పినప్పుడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. యేసయ్య మాటకు పేతురు ఇస్తున్న ఆన్సర్, ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా. యేసయ్య అంటూ ఉన్న మాట, ఆ మాటకు వారి సమాధానం. అయితే పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున వల వేస్తాం. ఆమె వల వేస్తాం అని వల వేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? చదువునా ఆ మాట. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎలా యేసయ్య చెప్పిన మాట ప్రకారం ఎలా సువార్తను ప్రకటించాలి, ఎలా సువార్తను అందించాలి అంటే, యేసు చెప్పినట్లుగా మన ఇష్టమో, మన ఆలోచనో, మన ఉద్దేశమో, మనలో హృదయంలో పుట్టిన తలంపుల ద్వారానో, లేకపోతే నాకు అన్నీ తెలుసని కాదు కదా.
పేతురు ఎంత టాలెంట్ కలిగిన వారు, వారు జాలర్లు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏ సమయంలో ఎక్కడ వల వేస్తే, ఏ సమయంలో ఏ వైపు వెళితే ఏ చేపలు పడతాయో తెలుసు. కానీ వారికి ఆ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు. నీ తెలివిని, మన తెలివిని వాడి, మన జ్ఞానాన్ని వాడి ఒట్టి మాటల ద్వారా ఒక్కరు కూడా రక్షించబడరు. ఒకవేళ మందిరానికి వచ్చినా వాళ్ళు వెంటనే జారిపోతారు. చెప్పాల్సిందే మాట, క్రీస్తును గురించిన వార్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ఒకవేళ నడిపించిన వారు స్థిరంగా ఉండరండి, వెళ్ళిపోతారు. యేసు మాట వారిని ఉన్నతమైన కృపలోనికి నడిపిస్తుంది. ఆ మాట అందుకంటున్నాడు పేతురు, అంటున్నాడు, అయ్యా నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? విస్తారమైన చేపలు పడి. దేవుని మాట ప్రకారముగా మనము చేసినప్పుడు, దేవుని మాటకు లోబడి మనము ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా మన జీవితం కట్టుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అందుకనే కానాను వివాహంలో కూడా మరియ గారు అక్కడ ఉండి ఆయన మీతో చెప్పునది చేయండి. ఈరోజు ఆయన చెప్పింది కాకుండా ఎగస్ట్రాలు చెప్తా ఉన్నారు. అన్నీ బైబిల్ చెప్పని వాటిని, యేసు చెప్పని వాటిని చేసి ఏదో తెలివిని వాడి, జ్ఞానాన్ని వాడి, ఇక అసలు మామూలుగా యేసు చెప్పినట్లుగా వారు చేశారు. ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో అదే చేశారు. అప్పుడు నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ఉన్నతమైన అద్భుతం. ఆమె స్తోత్రం. జరిగి జీవితం మార్పు, కుటుంబంలో మార్పు, సంఘంలో ఉజ్జీవం ప్రారంభమైంది. ఆయన చెప్పినదే అనగా సంఘం దేవుని వాక్యానికి లోబడి నడవాలి. సంఘం ఆయనది కనుక, సంఘము ఆయన శరీరమై ఉన్నది కనుక సంఘానికి ఆయనే శిరస్సై ఉండాలి. సంఘములో ఆయన ఆధిపత్యమే నడవాలి. స్తోత్రం. ఆయనే శిరస్సై ఉండాలి. మనం శిరస్సై ఉంటే మనం శిరస్సై ఉంటే, మన పెత్తనం ఉంటే, మనం అనుకున్నదే జరగాలి అంటే అద్భుతం జరగదు. ఆయన ఏం చెప్తాడో అది చేసినప్పుడే సంఘంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నా దేవుని ప్రియులారా, ప్రభు మనతో ఉండి ఆయన మనలను నడిపించాలి అని కోరుకుంటే, ఆయన చిత్తానుసారముగా లోబడగలిగితే, అందుకోసమని ఇక్కడ ప్రియులారా ప్రభు మనకు కూడా ఒక గాలం ఇచ్చాడు, మనకు కూడా ఒక వల ఇచ్చాడు. సాతానుడు అనేకులను వశపరుచుకుంటున్నాడు. వాడు గంతులు వేస్తూ ఉన్నాడు, వాడు సంతోషిస్తూ ఉన్నాడు, వాడు మనుషులను చేజిక్కించుకుంటున్నాడు. వాడి వలలో పడిపోకుండా ఇదిగో క్రీస్తు సువార్త అనే వల వేసి అనేకులను, అందుకనే పౌలు చెప్తాడు, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా లాగాలి. పాపములో నుండి, మరణము నుండి జీవములోనికి, మోసము నుండి సర్వసత్యములోనికి మనము లాగినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదం. అలా చేయాలి, అలా జరగాలి అంటే మన జీవితంలో కూడా కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వెళ్తాడు. ఆమె రక్షించబడాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, సువార్త ప్రకటించటం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 20:19.
కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును వినయ భావముతో కన్నీళ్లు విడుచుచు వినయ భావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఆమేన్. హల్లెలూయా. శ్రమలు కలుగజేస్తూ ఉన్నారు, సువార్తకు ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు. ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ ఆటంకాలు అన్నీ కూడా తొలగించబడ్డాయి. సువార్త ప్రకటనకు ఆటంకం, ప్రభు యొక్క సువార్తను ప్రకటించి వారి శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి నడిపించాలని పౌలు గారు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తుంటే అనేకులు ఆటంకపరిచారు. ఆటంకం కలిగిన ప్రతి స్థలములో కూడా దేవుని ప్రియులారా పౌలు గారు కన్నీటితో ప్రార్థన చేశాడు. సువార్త మార్గాలు తెరవబడ్డాయి, సువార్త ద్వారాలు తెరవబడ్డాయి, ఆటంకాలన్నీ తొలగించబడ్డాయి. మన దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆటంకాలన్నీ తొలగించేవాడై ఉన్నాడు. ఆమె వారు ఏ బంధకాలలో ఉన్నా, వారు ఏ శాపములో ఉన్నా, వారు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా దేవుడు ఉన్నతమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడై ఉన్నాడు. మనం కూడా ప్రభు రా నన్ను వెంబడించు, మనుషులను పట్టు జాలరులుగా చేస్తారు. ఆయన వెంబడించు, ఆయన మాటకు లోబడు, ఆయన చెప్పినది చెయ్యి. దేవుడు నూతనమైన ఆత్మలను మన చేతికి అప్పగిస్తాడు. ఆయన వెంబడించి కన్నీటి ప్రార్థన చెయ్యి. నశించి చూపోతూ ఉన్న నీ కుటుంబాన్ని ప్రభు రక్షణలోనికి నడిపిస్తాడు. వారిని పాపం నుండి విడిపిస్తాడు, వారి లోకాశల నుండి విడిపిస్తాడు. ఒక నూతనమైన మార్గంలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి మమ్మల్ని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. ఈ ఉపవాస పండుగలలో 14వ కూడికను కూడా ఆస్వాదకరంగా జరిగించిన పాటలో మీరున్నారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడారయ్యా. అనేకులు సాతానుడు వలవేస్తూ ఉన్నాడు, అనేకులకు గాలం తగిలిస్తూ ఉన్నాడు, పాపం చేయటానికి ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడయ్యా. వాడి ఉరుల నుండి సమస్తమైన ప్రజలను విడిపించండి అయ్యా. సువార్త అయ్యా ప్రతి వారికి చేరి సువార్తకు లోబడినట్లు కృప దయచేయండి. ఇదిగో సేవకులు పడుతున్న ప్రయాసకు తగినట్లుగా అయ్యా వారందరినీ రక్షణలోనికి నడిపించండి, కార్యం చేయండి. ఈ రాత్రి ప్రత్యేకించి ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వ సత్యములో అయ్యా మీరు చెప్పినట్లుగా చేస్తే అద్భుతం జరుగుతుంది కదా అయ్యా. నీకే వందనాలయ్యా. మీ మాటకు లోబడి నీ వాక్యానికి విధేయత కలిగి జీవించినట్లుగా నీ కృపను తోడుగా ఉంచండి. కృపలో జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మా బిడ్డలందరినీ దీవించండి. ప్రవేశ ప్రార్థనా మందిరాన్ని అయ్యా నీకే వందన. శిలోకు ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. మీ కృప వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. శిలోకు మందిరానికి స్థలం ఇచ్చావు, మందిరము కట్టబడినట్లు ద్వారాలు తెరవండి, ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. మీరే నాయన నీ కృపను తోడు అయ్యా అనేకులను సమకూర్చండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. గుడారుల మేకులు దూరముగా నాటమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఉన్నతమైన కార్యము చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అపవాది వేచిన ప్రతి అగ్ని బాణములని వెనుకకు మళ్ళించు. మా ప్రియులు దూరదేశంలో ఉన్నారు, వారి కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షాన మీరు ఉండండి, మేలు చేయండి. మా విశ్వాసులందరినీ మీరు దీవించి దీన సేవకుల మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలు బలమైన పాత్రలుగా వాడు. దాసురాలు నాకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రేమించిన బిడ్డలను కూడా మీరు దీవించండి. ఈ
పరిచర్య నానాటికి అభివృద్ధిని కలుగజేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.